నేనైతే వాషింగ్ మిషన్ తీసుకున్నప్పటి నుంచి ఒక్కసారి కూడా క్లీన్ చేయలేదు. రీల్స్ చూసేది నేను కన్సల్ట్ అయ్యాను. అసలు చూడండి ఎంత గలీజ్‌గా ఉందో చూడగానే చాలా భయమేసింది. అంతేకాదు చాలా దారుణంగా మోసపోయాను. తలుచుకుంటే నాకు ఏడుపొస్తుంది. అసలు ఏమైందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసైతే వీళ్ళైతే కన్సల్ట్ అయ్యాను. క్లీనింగ్ 2000 అడిగారు. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట నేను క్లీన్ చేయడం. నాకు దీని గురించి పెద్దగా తెలీదు. చూస్తానికి పైకి బానే ఉంది కానీ లోపల మొత్తం చాలా గలీజ్‌గా ఉంది. ఇన్ని రోజులు ఇందులో బట్టలు ఎట్లేసినా నాకే అర్థం కాలేదు. మీరే చూడండి ఇలా ఉంటే చూసి ఎవరైనా భయపడతారో లేదో నేను కూడా భయపడ్డా. వాళ్ళు చెప్పిన మాటలకి మేడం ఈ రాడ్ పోయింది ఇది ఏపిచ్చుకోవాలి. అలాగే కొన్ని వాటర్ పైప్స్ కూడా పోయాయి అవన్నీ ఏపిచ్చుకోవాలని చెప్పి 15,000 చెప్పారు. ఇంకా ఉప్పు తీసాక తప్పుతుందని చెప్పి ఒప్పుకున్నాము. సరే ఒక మాట బయట కనుక్కుందని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు 3,000 చెప్పారు. మీకు వీళ్ళని అడిగాము ఏంటి మీరు మాకు అన్ని ఇంత కాస్ట్ చెప్పారు మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు అడిగితే మేము వేసేవన్నీ కంపెనీ అయ్యని చెప్పి సోది చెప్పారు. మీరు వేసేయొద్దు మేము బయట తెచ్చుకుంటాం వెయ్యండి అంటే మా కంపెనీ రూల్స్ అలా ఒప్పుకోవన్నారు. ఇంకా సరే తప్పుతుందని చెప్పి ఇంక క్లీన్ వరకు డబ్బులు ఇచ్చి పంపించేసి వేరే వాళ్ళని అయితే పిలిపించాము. అయితే వాళ్ళైతే సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల మేడం ఈ టబ్ అయితే బెండ్ వచ్చేసింది కొత్తది కొనుక్కోవాలని చెప్పారు. నాకు అలా చెప్పగానే ఏడుపొచ్చేసింది. మీరు మాత్రం వాషింగ్ మిషన్ క్లీన్ చేయించుకుంటే దయచేసి డస్ట్ క్లీన్ మాత్రమే చేయించుకోండి. వాళ్ళు చెప్పిన మాటలు ఈయన మాత్రం నేను చేసిన తప్పు మాత్రం అసలు ఎవ్వరు చేయొద్దు. నాలాగే ఎవ్వరు మోసపోవద్దు. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి అందరికి షేర్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.